హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ వీడియో కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ వీడియో అయితే చూడలేదు ఫ్రెండ్స్. మొత్తం మీద టాపిక్లో వెళ్ళిపోతే మనకైతే రైతు భరోసా గురించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఈ రైతు భరోసా ఎప్పటి నుంచి చేస్తారంటే సంక్రాంతికి వచ్చేసి మనకు 14, 15, 13 తారీఖు రోజు సంక్రాంతి జరుగుతుంది కాబట్టి 14 తారీఖు లోపే సంక్రాంతి లోపే డబ్బులు అయితే అకౌంట్లో జమ కావాలని చెప్పేసి, అది కూడా పరిమితి కాలంలో అంటే ఒకటి దశల వారీగా. అంటే ఇప్పుడు ఎకరానికి ఫస్ట్ ఎకరం తీసుకొని తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలు, ఇలా ఎకరాల చొప్పున అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరికీ డబ్బులు అందేలా ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. అలానే ఇప్పటికీ ఎవరికైతే కొత్త భూములు కొనడం కానీ అమ్మడం కానీ చేసిన రైతులు కూడా వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే అప్డేట్ చేయించి ఉండొచ్చు మీరు మండలాల్లో. కట్ కాగానే అది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. కానీ అయినా కానీ కాకుండా కానీ మాకు రైతు భరోసా ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా మీరు ఇప్పటికి కూడా వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి అయినా కావచ్చు, వాళ్ళకి అందరినీ పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తే మీకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఉన్నవారికి అమ్మిన వారికి అయితే కొద్దిగా జమ కావడం జరుగుతుంది. అంటే అమ్మిన వారికి అయితే జమ కాదు, కొన్నవారికి అయితే జమ కావడం జరుగుతుంది. కానీ రైతు భరోసా ఇంతవరకు ఇస్తారు. అంటే ఈ 7 ఎకరాలకి పరిమితం అని చాలామంది వరకు చెప్పుకున్న కాదు మాట అయితే వాస్తవమే. కానీ అది మొత్తం మీద 10 ఎకరాలకి అయితే ఫైనల్ చేసి పడేసింది ఫ్రెండ్స్. కానీ పోడు మనకు చెరువులలో ఉన్న చెరువులలో ఉన్న భూములకు కావచ్చు, ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ రోడ్కి సంబంధించినవి కావచ్చు. కానీ అవన్నీ ఇప్పుడు మనకు శాటిలైట్ సర్వే చేస్తామని కూడా ప్రభుత్వం అయితే మాట్లాడడం జరిగింది. కానీ శాటిలైట్ సర్వేస్ అవన్నీ ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పటికే ఎండాకాలం నాట్లయితే పడిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచనతోటి అవన్నీ తర్వాత చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా ఇప్పటికే అమౌంట్ అయితే క్రెడిట్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఎనీవే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ వీడియోను నచ్చితే 10 మంది కాదు, ఒక 100 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.